ఈరోజు మనము నమస్కారం మిత్రులారా. ఈరోజు మనము మన గ్రంథంలో నుంచి అధ్యాయం 1 బిల్ కథ చదువుతున్నాము. బిల్ కథ. న్యూ ఇంగ్లాండ్ పట్టణంలో యుద్ధ తీవ్రత బాగా నెలకొని ఉన్న రోజులవి. ప్లాట్స్బర్గ్ చెందిన కొత్త ఆఫీసర్లమైన మేము ప్రత్యేక బాధ్యత మీద అక్కడకు పంపబడ్డాం. ఆ పట్టణం ప్రథమ పౌరులు మమ్ములను వారి ఇళ్లకు తీసుకువెళ్ళినప్పుడు మేము వీరులుగా భావించుకుని ఉప్పొంగిపోయాం. అభిమానం, అభినందన, యుద్ధం మిళితమైన వాతావరణంలో సంతోషం, చిత్రోక్తులతో నిండిన గొప్ప క్షణాలు. ఎట్టకేలకు జీవన స్రవంతిలో భాగ్యమయ్యాను. ఆ ఉల్లాస క్షణాల్లో నేను ఆల్కహాల్ని కనుగొన్నాను. ఆల్కహాల్ విషయంలో నా వాళ్ళు చేసిన తీవ్రమైన హెచ్చరికలను, ప్రతికూల అభిప్రాయాలను నేను మర్చిపోయాను. సకాలంలో యుద్ధ ప్రాంతానికి సో ఏంటి, మనోడు యుద్ధం వెళ్ళాడు, బిల్డబ్ల్యూ యుద్ధానికి వెళ్ళి అక్కడ అప్పుడు అమెరికా తరఫున పోరాడుతున్నాడు కాబట్టి కాస్త గెలుస్తున్నారు. మొదటి యుద్ధం అన్నమాట, World War I. సో నాకు కూడా అలాగే జీవితంలో ఫస్ట్ గెలుపు వచ్చింది ఆల్కహాల్ గంట ముందు. అంటే అందరికీ అలా ఉండాలని లేదు. ఆల్కహాల్ హెచ్చరికలు మా ఇంట్లోనే ఉన్నాయి. మా ఇద్దరు మామూలు తాగుబోతులేదు. నేను ఇంట్లో పెరిగిన మామయ్య తాగుబోతే ఇంకా. సో నా చుట్టూ ఉన్నాయి ఆల్కహాల్ యొక్క హెచ్చరికలు, మనందరికీ ఉంటాయి ఎక్కడో చోట. సో ఆ హెచ్చరిక, ఆ తాగుబోతు జీవితం వాళ్ళని ఎలాగ చిరాకు పడేవారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది ఇవ్వకండి. ఇంట్లో వాళ్ళ ఆవిడ ఉంటుంది, ఆవిడకి అది ఎంత అవమానం. నేను ఇవన్నీ విన్నా ఇంటర్నెట్లో ఉంది. అయ్యా అలా మాట్లాడుతున్నారండి మా మావయ్య గురించి అనుకున్నా. ఈ అవమానం ఏంటారా బాబు. ఇలాంటి హెచ్చరికలు ఉన్నా నేను గుర్తుకు రాదు. నేను మొదటి డ్రింక్ తాగాను, మంచి ఆనందంలో మొదలు. నేను స్టార్టింగ్ లో గెలిచాను జీవితంలో, ఆనందంలోనే మొదలు పెట్టాను. ప్లీజ్ సకాలంలో యుద్ధ ప్రాంతానికి ఓడలో ప్రయాణం అయ్యాం. మిక్కిలి ఒంటరితనానికి లోనై తిరిగి ఆల్కహాల్ వైపు దృష్టి మళ్లించాను. మేము ఇంగ్లాండ్లో అడుగు పెట్టాం. నేను అక్కడి వించెస్టర్ కెథీడ్రల్కు వెళ్ళాను. అక్కడి పరిసర వాతావరణానికి చలించిపోయి బయట తిరుగాడుచున్నాను. ఇప్పుడు నా దృష్టి సమీపంలో ఉన్న ఒక పాత సమాధి రాతిపై మీది కవితాక్షరాలపై పడింది. చల్లని బీరు సేవిస్తూ మరణించిన హ్యాంప్షైర్ సైనికుడు ఒకడు ఇచ్చట దీర్ఘ విశ్రాంతిలో ఉన్నాడు. ఒక మంచి సైనికుడైనప్పటికీ మర్చిపోబడు. అతడు మరణించటకు కారణం తుపాకీ గొట్టమైన లేక మత్తు పానీయమైన పెద్ద ప్రమాదాన్ని సూచించే అది కంప్లీట్ పెద్ద ప్రమాదాన్ని సూచించే హెచ్చరిక అయినా దానిని నేను పట్టించుకోలేదు. సో అక్కడ ఏంటంటే ఇలాంటి హెచ్చరికలు నాకు కూడా బోల్డ్ వచ్చినాయి. డ్రగ్స్ అంటే మంచిది కాదని, ఆల్కహాల్ అంటే మంచిది కాదని సినిమాల్లో చూసా. అదేదో చిరంజీవి సినిమా కూడా గుర్తుంది, గోవాలో ఇప్పుడు డ్రగ్స్ పంపిణీ చూపిస్తాడు దానికి. ఇవన్నీ చూశాను, హెచ్చరికలు ఉన్నాయి నాకు. సో అలాంటి హెచ్చరికలు ఉన్నా నేను పట్టించుకోలేదు. ఇక్కడ ఏంటి క్లియర్గా ఉంది, అక్కడ ఏంటంటే ఈ సైనికుడు బేసిక్ గా బాగా అక్కడ ఇంగ్లీష్ లో పాట్ ఆఫ్ బియర్, అది యాక్చువల్లీ వీడు కాదు, బాగా తాగి చచ్చిపోయాడంట. చచ్చిపోయినాడు సైనికుడు కాబట్టి, అది తుపాకీ గుండితో చచ్చిపోయినా మందుతో చచ్చిపోయినా మేము గౌరవిస్తామని రాసేది దానిపైన. అది క్లుప్తంగా చెప్పాలంటే. సో ఈ సైనికుడు అన్నవాడు తుపాకీ గుండెతో చావలా, బాగా తాగి చచ్చిపోయాడు. సో ఇలాంటి క్యాథడ్రల్ చర్చ్ అంటే వన్ ఆఫ్ ద ఇంగ్లాండ్ లో చాలా ఫేమస్ చర్చ్. అది పెద్దది అనమాట. అది వించెస్టర్ క్యాథడ్రల్ అంటారు, చాలా ఫేమస్, పాతది.
1000 పైన ఉంటుంది తన ఏజ్. సో అలాంటి చోట ఇది కనిపించినప్పుడు వాడికి హెచ్చరికని పట్టింది మనసులో, అయితే పట్టించుకోలేదు. ప్లీజ్ గో. 22 సంవత్సరాల వయసుకే విదేశీ యుద్ధాల అపార అనుభవాన్ని గడించి చివరకు నేను నా స్వస్థలం చేరుకున్నాను. నన్ను నేను గొప్ప నాయకుడిగా భావించుకున్నాను. మరి నా యుద్ధ సహచరులు నన్ను మెచ్చుకొని నాకు ప్రత్యేకమైన గుర్తింపునివ్వలేరా? నాయకత్వంలో నాకున్న ప్రతిభ పెద్ద వ్యాపార సంస్థలకు అధిపతిని చేస్తుందని, వాటికి అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలనని ఊహించుకున్నాను. అది ఇదండి. నేను చిన్నప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఇండియాకి డిక్టేటర్ అవుదామని ఉంచుకునేవాడిని. ఊహలో ఇది సేమ్ ఏంటంటే, ఇప్పుడు ఈయన యుద్ధం నుంచి వచ్చాడు బిల్లు గారు, ఇది నేను బాగా కనెక్ట్ అవుతా బిల్ తోటి. ఒక సక్సెస్ రాగానే ఇంకా నేను పెద్ద పెద్ద కంపెనీలకి CEO అయిపోతాను, నా సహచరులంతా నా గొప్పతనం. యాక్చువల్లీ నిజంగా హిస్టరీ తెలిస్తే పెద్ద ఏం చేయలేదంట బిల్లు మొత్తం. సో కాకపోతే గెలిచి వచ్చాడు కదా అందరితో పాటు, ఆ గెలుపు మబ్బుల్లో అనమాట. సో మొదటి గెలుపు రాగానే ఇంక నేను కంపెనీలు నడుపుతా. అదే నా ఫస్ట్ జాబ్ లో తెగ పొగిడేసేవారు. ఇంకా మెల్లిగా ఎప్పుడు ఆ వైస్ ప్రెసిడెంట్ చైర్ లో కూర్చున్నా, నేను అసలు వేస్ట్ అయిపోతుంది టైం. అది నేను ఈ రోజు వెళ్ళి కూర్చోవాలి అక్కడ. అది వాళ్ళకి తెలియదు ఎలా నడపాలో, నాకు తెలుసు. అంటూ ఉమ్, అంటూ నేను ఊహాలోకంలో ఉండేవాడినమాట. అదే నా అహంకారం. అది అహంకారం విపరీతంగా పెరిగిపోయింది ఒక్క గెలుపుతోటి. ఈయనకి పాపం ఒక్క గెలుపుతో ఇంటికి వచ్చాడు, అందరూ తప్పట్లు కొట్టాడు, అందరితో పాటు కొట్టించుకున్నాడు తప్పట్లు. లేకపోతే ఈడే ఎన్ని చేశాడు అనుకుంటున్నాడు. పెద్ద పెద్ద కంపెనీల్లో చైర్మన్ కింద లేకపోతే CEO కింద డైరెక్ట్ కింద నుంచి మొదలవుతుంది. డైరెక్ట్ CEO. ఆ CEO అవడానికి ఆయన 20 సంవత్సరాలు ఎంతో పనిచేసి ఉండాలి దాని ముందు. అది లేకపోతే మనం డైరెక్ట్. అందుకనే ఎప్పుడు నా ఓన్ కంపెనీ పెట్టుకుందాం అనుకున్నాను. ఆడిపోయింది, పెద్ద కంపెనీ చేస్తాం, పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే. అది. చదవచ్చా? నేను రాత్రిపూట చదివే న్యాయశాస్త్ర కోర్సులో చేరాను. అదే సమయంలో ఒక హామీల వ్యాపారం చేసే కంపెనీలో పరిశోధకునిగా ఉద్యోగం సంపాదించుకున్నాను. విజయాకాంక్ష పదంలో నా ప్రయాణం ఆరంభమైంది. నేను చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యక్తినని ప్రపంచానికి రుజువు చేస్తాను. నా ఉద్యోగ పని కారణంగా నాకు వాల్ స్ట్రీట్లో పరిచయం ఏర్పడి కొద్ది కొద్దిగా షేర్ మార్కెట్ విషయాల్లో ఆసక్తి పెరిగింది. చాలా మంది డబ్బు పోగొట్టుకున్నారు, అయితే కొంతమంది చాలా ధనవంతులయ్యారు. నేను ఎందుకు కాకూడదు? నేను న్యాయశాస్త్రంతో పాటు ఆర్థిక, వ్యాపార శాస్త్రాలను కూడా అధ్యయనం చేశాను. త్రాగుబోతు లక్షణాల కారణంగా న్యాయశాస్త్ర కోర్సు తప్పినంత పరిస్థితి ఏర్పడింది. ఒక చివరి పరీక్షలో ఆలోచించడానికి కానీ రాయటానికి కానీ వీలు కానంతగా త్రాగాను. నా త్రాగుడు నిర్విరామంగా లేకపోయినా అది నా భార్యను ఆందోళన పరిచింది. మేము ఈ విషయం గురించి దీర్ఘంగా చర్చించుకునే సమయంలో ఏవో విపత్తులు సంభవించబోతున్నాయని ఆమె భయాలను నిస్తేజపరచడానికి మేధావులు త్రాగి ఉన్న సమయంలోనే వారి వారి గొప్ప ప్రణాళికలు రూపకల్పన చేసేవారని, గొప్ప తాత్విక భావాలని ఆ విధంగా ఘనంగా రుజువు చేసి రుజువు రూపుదాల్చుకున్నాయని చెప్పేవాడిని. సో నాకు నవ్వొస్తుంది. సో ఏంటంటే ఆ, నేను కూడా ఇలాగే ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ తప్పాను. ఆ, రాత్రి అంతా యాక్చువల్లీ ఇది ప్యాక్ అవుతుంది కదా, రాత్రి అంతా ప్యాక్ అవుతుంది, పొద్దున్న వెళ్ళి ఏడాసని కూడా నాకు గుర్తులేదు. ఇలాగే త్రాగి కూడా చాలా సార్లు. ఆ, ఏంటంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ తాగి అది పాస్ అవ్వకపోతే ఇంకో సంవత్సరం దొబ్బుద్ది. సో ఇంజనీరింగ్ లో 5 ఏళ్ళు అవుతుంది అన్నమాట, 4 ఏళ్ళు బదులు. ఆ, అలాంటిది అందరి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అది పార్టీ ఇస్తున్నారు, మనం వెళ్ళాం పార్టీకి. ఇంకేంటి, వెళ్ళకూడదు అన్నాను. అది ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాక అక్కడ జస్ట్ ఒకటే తవ్వుదాం అనుకున్నా, ఇంకా మీకు ఏమవుతుందో తెలుసు. ఆగాను, నెక్స్ట్ ఏదో అయ్యింది. మొత్తానికి దేవుడు దయ వల్ల పాస్ అయింది. సో ఇలాంటివి నాకు జరిగినాయి. మా ఆవిడ ఇంట్లో మరి ఎక్కువ చదువుతున్నావు అంటారు, నీకు ఇవన్నీ చెప్పలేదని నీకు ఎంజాయ్ చేయటం రాదు అనేవాడిని.
ఎందుకంటే నేను ఒక పెద్ద ఎడ్యుకేటెడ్ కదా, అంటే పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను, అమెరికాలో చేస్తున్నాను, ఆ, ఆ, ఉద్యోగం చేస్తున్నాను, అక్కడేమో తప్పట్లో అవార్డులు వస్తున్నాయి ఉద్యోగంలో. ఆ, సో నేను అసలు పెద్ద ఇంటర్నెట్ నేను. ఆ, మీకు అసలు మీ అందరికీ తెలియదు ఎలా జీవించాలో అని నేను చెప్పేవాడిని. ఇలాంటి అమ్మ కబుర్లు ఈయన ఎలా చెప్తున్నాడు. ప్లీజ్. నేను న్యాయశాస్త్ర కోర్సు పూర్తి చేసేసరికి అది నాకు ఉపయోగపడేది కాదని తెలిసిపోయింది. వాల్ స్ట్రీట్ యొక్క సుడిగుండ సమ్మోహన శక్తి నన్ను పూర్తిగా లోబరించుకుంది. పెద్ద పెద్ద ధనవంతులు, వ్యాపారవేత్తలు నాకు హీరోలు అయ్యారు. ఈ త్రాగుడు అధిక లాభా లాభాపేక్షను ఆశించిన తెగింపుతో కూడిన వ్యాపార అంచనాలను కలగలిపి నేను తయారీ తయారీ చేయి ప్రారంభించిన ఆయుధం తర్వాత ఒకరోజు దాని ప్రయాణంలో ఒక బూమరాంగ్ లా మరి నన్ను ముక్కలుగా చేసింది. పొదుపుగా జీవిస్తూ నేను నా భార్య కలిసి ఒక $1000 కూడా పెట్టుకోగలిగాం. ఆ డబ్బును అప్పటికి అంతగా జనసమ్మతం లేని చౌకైన సెక్యూరిటీస్ లో పెట్టాం. ఏదో ఒక రోజు వాటి విలువ గణనీయంగా పెరుగుతుందని నేను సరిగ్గానే ఊహించాను. వివిధ ఫ్యాక్టరీలను సందర్శించి వాటి నిర్వహణ విషయాలను పరిశీలించడానికి నన్ను పంపించే విషయంలో నేను నా బ్రోకర్ స్నేహితులను ఒప్పించలేకపోయాను. కానీ ఎలాగూ నేను నా భార్య కలిసి ఆ రకంగా వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. మార్కెట్ల విషయంలో కేవలం అవగాహన లేకపోవడం. ఇక్కడ ఆపుతున్నాడు. సో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఏదో చదివాడండి, అదేమో పనికిరాదు. అలాంటివి మనం చాలా చేస్తాం, తర్వాత ఉపయోగాలు. మనం ఇది చాలా బాగా పనికొస్తుంది మనకి అనుకుని ఏదో చేస్తాం దాని తర్వాత అది వదిలేస్తాం. ఏది కూడా పూర్తిగా తీసుకెళ్ళాం, సగం సగం. నా విషయంలో అయితే ఆ, ఆ, అలా నేను కూడా చాలా ట్రయల్స్ వేసి ఏంటంటే వాటిని పూర్తి చేయకుండా ఇది నాకు పనికిరాదు అనుకుని, ఎందుకని నాకు తొందరగా రావాలి డబ్బు అని వేరే వాటికి వెళ్ళాం. సో ఈయన ఇంకోటి చెప్తున్నాడు కదా, అది ఈయన స్టాక్ మార్కెట్ తొందరగా డబ్బు వస్తుంది. స్టాక్ మార్కెట్ నేను వ్యాపారం అనుకున్నాను. ఆ విషయంలో ఉద్యోగం ఎవరు చేస్తారు, లేకపోతే ఉద్యోగంలో కూడా తొందరగా రావాలి ప్రమోషన్స్, ఏదన్నా తొందర. సో ఈయన స్టాక్ మార్కెట్ కి ఈయన తెలివితేటలన్నీ వాడి ఏదో ఇన్వెస్ట్ చేసి స్టార్టింగ్ లో మనం అందరం కూడా కష్టపడతాం. ఎక్కువ కాలం ఉండదు ఆ కష్టం. ఇందాక బూమరాంగ్ అన్నాడు. సో ఇప్పుడు ఈయన బేసిక్ గా వెనక్కి తిరిగి కొడుతుంది అనమాట. బూమరాంగ్ విసిరిద్ది, అలా ఈయనకు వచ్చి వెనక్కి తిరిగి కొట్టింది. ఇలాంటి నిర్ణయాలన్నీ తాగుడు. సో ఇప్పుడు ఏం చేస్తాడు బిల్లు, ఒక $1000 కూడబెట్టి వాళ్ళ బ్రోకర్లను అడుగుతున్నాడు. బ్రోకర్ ఫ్రెండ్స్ అంటే స్టాక్ బ్రోకర్స్ ఉంటారు. బాబు రే, మీకు కంపెనీ మంచి ఐడియా చాలా మంచిది ఆ రోజుల్లో. మనకేం ఐడియాలు చెడు అని కాదు, మనం ఎగ్జిక్యూషన్, ఆ అందరితో తీసుకునే నిర్ణయాలు, ఆ అతి ఆశ ఈ మనల్ని దెబ్బతీస్తాయి. సో అయ్యే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా బిల్ విషయంలో. ప్లీజ్ గో హెడ్. మార్కెట్ల విషయంలో కేవలం అవగాహన లేకపోవడం వల్లనే చాలా మంది తమ డబ్బును పోగొట్టుకున్నారని నేను ఒక సిద్ధాంతాన్ని రూపొందించాను. తరువాయి కాలంలో డబ్బు పోగొట్టుకోవడానికి చాలా ఇతర కారణాలు ఉంటాయని నేను కనుగొనటం జరిగింది. అది మా యాక్చువల్లీ మీరు నవ్వారు కాబట్టి ఇక్కడ పాజ్ ఎస్ నేను ఇంతే సేమ్ రికవరీలో బే ఆడికి చేసేది ఏంటి లేఅవుట్ నేను చేస్తా, వాడికి డబ్బులు ఇచ్చేది ఏంటి, నేను మొత్తం లెక్కలు ఇస్తామయ్యా, పేపర్ మీద అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. దాని తర్వాత కరోనా వచ్చింది, గవర్నమెంట్లు మారిని. అలా గీకండి సార్, ఎవరో గీస్తున్నారు స్క్రీన్ మీద, కొంచెం అది అరేంజ్ చేయండి పోస్ట్ స్నేహితు ఏమైనా చేయగలిగితే. సో
ఈ లెక్కలన్నీ వేస్తాం. దాని తర్వాత తెలుస్తుంది వేరే కారణాలు కూడా ఉంటాయి. కోవిడ్ లాంటి నేచురల్ డిజాస్టర్ అంటమాట దాన్ని. అవి కూడా తగులుతాయి. అలాగే స్టాక్ మార్కెట్‌లో కూడా 100 రకాల కారణాలుంటాయి. కంపెనీ ప్రైస్ పైకెళ్ళడానికి ఉత్తి కంపెనీ ఎలా పనిచేస్తుందో అన్నది కాదు. అది. ప్లీజ్ గో. మీరు ఎందుకు నవ్వారో చెప్పండి పర్లేదు. మీరు షేర్ చేసి దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. అంటే నాకొక బలమైన ఇదొక వీక్‌నెస్ ఉండేది. ఇప్పటికీ ఉంది. ఏ రూమ్‌లోకి వెళ్ళినా గానీ అక్కడ అందరిలో కల్లా టాలెంటెడ్, స్కిల్డ్, ఎక్స్‌పీరియన్స్‌డ్ నేనే. వీళ్ళందరిలో కల్లా ఎక్కువ అచీవ్ చేసింది నేనే అనే ఒక బలమైన అదుండేది. తర్వాత అట్టడుగు పడ్డాక తెలిసొచ్చిందనమాట. అట్లా అందుకే నవ్వాననమాట. వేల మంది స్టాక్ బ్రోకర్లు పనిచేసే వాల్ స్ట్రీట్ లో వాళ్ళకి ఏం తెలియదు. ఆ! నేను మొన్న తిరుపతికి వెళ్ళాను అనుకుంటున్నాను. అది హ్మ్. అది అది. చదవచ్చా? మా ఉద్యోగాలను వదిలిపెట్టి దారిలో ఉన్న గు- దారిలో చిన్న గుడారం ఏర్పరచుకుని నివసించడానికి కావలసిన సామగ్రి, దుప్పట్లు, కొన్ని జతల బట్టలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన 3 పెద్ద గ్రంథాలు సైడ్ కారులో నింపుకొని ఒక మోటార్ సైకిల్ మీద నేను, నా భార్య యాత్ర ప్రారంభించాం. ఇదంతా పిచ్చి అని, ఈ వ్యవహారంపై మా స్నేహితులు నా పిచ్చిని అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ చేయాలనుకున్నారు. బహుశా వారి ఆలోచన సరి అయినదేమో. నా అంచనా వ్యాపారం కొంత మేరకు విజయవంతంగా నడిచి కొద్దిపాటి లాభాన్ని తెచ్చిపెట్టింది. దాంతో చిన్న మొత్తంలో డబ్బు కూడబెట్టగలిగాం. అయితే ఆ డబ్బు అనవసరంగా అనవసరంగా వాడేయకుండా ఉండేందుకు గాను ఒక నెల పాటు వ్యవస్ వ్యవసాయ క్షేత్రంలో పనిచేశాం. చాలా సంవత్సరాలకు నేను చిట్ట చివరిగా చేసిన ఒక గౌరవనీయమైన శారీరక శ్రమ అది. ఒక సంవత్సర కాలంలో అమెరికా తూర్పు ప్రాంతమంతా తిరగలిగాం. పర్యటన తర్వాత ఆ సమర్పించిన నివేదికలు వాల్ స్ట్రీట్ లో ఒక మంచి ఉద్యోగాన్ని, వృత్తి ఖర్చుల నిమిత్తం పెద్ద మొత్తంలో డబ్బును వాడుకునే అవకాశాన్ని సమకూర్చి పెట్టాయి. దీనితో పాటు వారిచ్చిన ఒక పెట్టుబడి అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా మరికొంత సొమ్ములు లభించడంతో ఒక సంవత్సరంలోనే కొన్ని వేల డాలర్ల లాభాలను పొందగలిగాను. హ్మ్. ఓకే. హ్మ్. సో, ఆ! మొత్తానికి కష్టపడ్డాడు. తాగుబోతాడు స్టార్టింగ్‌లో కష్టపడతాడు గదా! గొప్ప గొప్ప ఐడియాలేసి అలా కష్టపడుతున్నారు. హ్మ్. డబ్బులు గూడా వచ్చినియి. ఆళ్ళ ఫ్రెండ్స్ మట్టుకు నవ్వుతున్నారు. నా ఫ్రెండ్సే నవ్వారు. నేను ఓ రోజు ఏం చేశాననుకున్నారు బార్‌లో ఒరకుల్‌లో పెద్ద క్యాండిడేట్ అనమాట. హ్మ్. నేనప్పుడే ఒక చిన్న కన్సల్టెన్సీ కంపెనీ మొదలుపెట్టా. ఇద్దరం కూర్చొని తాగేసి ఆ! వాడింకా కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు. అర్ధరాత్రి 4కి రూమ్‌లో మా ఫ్రెండ్స్ ఉన్నారు ఆ రూమ్‌లో. అలా ఈ పెద్ద కంపెనీ అయిపోద్ది నాది. వాడితో కనెక్షన్ వచ్చేసింది. అని అటు ఇటు తిరుగుతుంటే నవ్వుతున్నారు. ఎవడ్రా ఈడు అని. ఆ! అలాగే వీళ్ళని చూసి నవ్వారు జనాలు. ఆ! పిచ్చి పట్టింది ఈడికి అనుకున్నట్టు. కాతే ఏదో కాస్త అదృష్టం బావుండి కొన్ని డబ్బులొచ్చినియి. హ్మ్. అది. డబ్బులొస్తే ఏం జేశాడు? ఇంకా జాగ్రత్త పడ్డాడనమాట. అంటే ఫస్ట్ టైమ్ అతని జీవితంలో చాలా రోజుల తర్వాత ప్లస్ చాలా రోజులకి కష్టపడి పనిచేశాడు. ఒక పొలంలో. హ్మ్. ఏంటంటే కష్టజీవి కింద. ఆ! దాని తర్వాత ఇంకెప్పుడు ఇంక పని జేయడు కష్టజీవి కింద చాలా రోజుల వరకు. అదే చెప్తున్నాడు. ప్లీజ్ గో అహెడ్. తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అదృష్టం నాకు డబ్బు, ప్రశంసలను తెచ్చిపెట్టింది. నేను చేరాల్సిన దగ్గరకు చేరుకున్నాను. నా అంచనాలు, అభిప్రాయాలు ఎంతో మంది అనుసరిస్తూ కాగితాల మీద లక్ష లక్షలను ఆర్జించారు. రెండవ దశాబ్దపు చివరి సంవత్సరంలో మార్కెట్ ఉత్సాహంలో ఉప్పొంగుతున్నది. ఆల్కహాల్ నా జీవితంలో అతి ముఖ్యమైనది, అత్యుల్లాసాన్ని కలిగించే స్థానాన్ని ఆక్రమించుకుంది. పట్టణంలో అన్ని వినోద కేంద్రాలను
మార్కెట్ విషయాలే పెద్దగా మాట్లాడుతూ ఉండేవారు. ప్రతివాడు వేలల్లో ఖర్చు చేసి లక్షల్లో మాట్లాడుతూ ఉండేవారు. ఎగతాళి చేసేవారు చేసుకొని ఎట్లా అయినా చావని, నా వరకు నేను చాలా మంది గాలివాటం స్నేహితులను పోగేసుకున్నాను. ఉమ్. నాకు కూడా ఇనిషియల్ కెరియర్ లో ఏమైందంటే విపరీతంగా అదే పైకి వెళ్తున్నా. ఉమ్. నాకు నా కజిన్ ఒక ఆయన ఐఐటి చదివి అక్కడ మాస్టర్స్ పిహెచ్డి చేశాడు. ఉమ్. నాకు ఆయన కంటే ఎక్కువ జీతం వచ్చేది. ఉమ్. అనేవారు సేవింగ్స్ చేసుకోవాలా, సేవ్ చేస్తే సేవ్ మీరు పిచ్చోళ్ళు, ఎంజాయ్ చేయాలి జీవితాన్ని, సేవింగ్ ఎప్పుడైనా సంపాదించవచ్చు, కుక్కని తగ్గితే డబ్బులు రాస్తాయి. ఇది నా పొగరు. ఉమ్. నేను ప్రతి బార్కి, ప్రతి పార్టీ ప్లేసులకి వెళ్ళేవాడిని అప్పుడు. లెక్క ఉండేది కదా డబ్బు అంటే, బిల్లుకి ఎలా ఇప్పుడు లెక్కలేదు. ఆ, ఆ, ఏడిసేవాళ్ళని ఏడవని, ఇదే సేమ్ యాటిట్యూడ్ ఉండే, ఏడిసేవాళ్ళని ఏడవని. ఉమ్, నాదే ఉంది. నాకు తగ్గ ఫ్రెండ్స్ కూడా పోగేసుకుంటాం, మాలాంటి ఫ్రెండ్స్. సో గాలివాటం స్నేహితులు చాలా మందిని. ఎందుకంటే మన ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారు దాదాపుగా, తాగుబోతున్న ఫ్రెండ్స్, గాలివాటం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆపుదామండి, లేకపోతే ఇంకెవరైనా షేర్ చేస్తారా ఇక్కడ? ఇంకా కొంతసేపు చదవండి, ఇంకో 10 minutes లోపు. చదివేద్దాం సార్. చాలా. మొమెంట్. నా త్రాగుడు ప్రమాదపు టంచులకు చేరింది. మొత్తం పగలంతా, దాదాపు ప్రతి రాత్రి కూడా త్రాగడం కొనసాగేది. నా స్నేహితుల వారింపులు, కలహాలతో ముగిసి నేను ఒంటరి తోడేళ్లుగా మిగిలిపోయాను. మా విలాసవంతమైన అపార్ట్మెంట్లో అనేక బాధాకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. నా భార్య పట్ల నేను ఆత్మ అవిశ్వాస పాత్రుడిగా ఉన్నది లేదు. ఆవిడ పట్ల నాకున్న విధేయత మరియు కొన్నిసార్లు మితిమీరి త్రాగినందువల్లే వచ్చే అచేతన అవస్థ ఇంటి గొడవల నుండి నన్ను దూరంగా ఉంచేవి. 1929లో నాకు ఆగండి. సో చాలా మంది అంటారు, ఇది కావాల్సిన బిల్ రాయలేదు, అలా అలాగా ఇతర ఆడవాళ్ళతో లేకుండా ఉంటుంది సంబంధం. అది మనకి నిజమో కాదో తెలియదు, కానీ ఒకటైతే నిజం, తాగుడు ముదిరింది, మెల్లిగా ఫ్రెండ్స్ తగ్గిపోయారు. ఇంకా డబ్బులు పోలేదు, చూసారో లేదో, డబ్బులు పోకముందే తాగుడు ముదిరింది. మెల్లిగా ఫ్రెండ్స్ తక్కువ ఉంటున్నారు, ఇంట్లో గొడవలు పెరుగుతున్నాయి, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. కంటిన్యూ. 1929లో నాకు గోల్ఫ్ జ్వరం పట్టుకుంది. వెంటనే నేను, నా భార్య గోల్ఫ్ మైదానం ఉన్న ప్రాంతానికి ప్రయాణం అయ్యాం. అప్పటి గోల్ఫ్ ఛాంపియన్ వాల్టర్ హేగన్ ను అధిగమించే నేను ప్రయత్నంలో నన్ను చూసి నా భార్య నన్ను అభినందించాలనుకున్నది నా కోరిక. నేను వాల్టర్ వెంటపడ్డ వేగం కంటే ఎక్కువ వేగంగా నన్ను ఆల్కహాల్ పట్టేసింది. ఉదయం పూట నరాల వణుకుడుతో ఇబ్బంది పడటం ప్రారంభమైంది. గోల్ఫ్ ఆడే ప్రదేశంలో రాత్రి పగలు త్రాగటానికి అనుమతి ఉంది. కుర్రతనంలో నాలో ఎంతో ఉత్సాహం, విస్మయం రేకెత్తించిన ఆ గోల్ఫ్ ప్రత్యేక కోర్సులో బంతి కొట్టుకుంటూ తిరగడం సరదాగా ఉండేది. బాగా డబ్బున్న వారికుండే శరీర ఛాయ నాకు వచ్చింది. అక్కడి బ్యాంకరు నేను పెద్ద మొత్తంలో చెక్కులు ఇవ్వడం, తీసుకోవడం అనుమానంతో కూడిన ఒక రకమైన పరిహాసంతో గమనించేవారు. స్నేహితు గారు, పేజ్ మీరు కరెక్ట్ గా పెట్టారా? సరే, కరెక్ట్ గా లేదన్నా. కరెక్ట్ గా లేదు స్నేహిత్. ఓకే, నేను పేజ్
నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలేమో. అది కాదు, రైట్ సైడ్ అనుకుంటా. ఎనీవే, రైట్. ఓకే, మీరు తప్పు పేజ్ పెట్టినట్టున్నారు. ఒకసారి చెప్పండి సార్ ఆయనకి. సరేలే. అది ఓకే. ఇప్పుడు కరెక్ట్. సో ఇప్పుడు ఇంకా జబ్బు ముదురుతుంది భయ్యా మెల్లిగా. గోల్ఫ్ ఆడదామని వెళ్ళాడంట. గోల్ఫ్ ఛాంపియన్ ఉంటాడు కదా, ఆని కొట్టేద్దాం అని. ఆని కొట్టాడో లేదో తెలియదు కానీ మందు మట్టుకు నన్ను కొడుతున్నట్టున్నాడు. సో బేసిక్ గా తాగుడు ఎలా పెరిగిపోతుందో ఈ పారాగ్రాఫ్ లో రాశాడండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుదామా సార్? ఒక్క నిమిషం. 1929 అక్టోబర్లో అకస్మాత్తుగా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో దారుణ పరిస్థితి చోటు చేసుకుంది. ఆ భయానక రోజుల్లో ఒకరోజు నేను హోటల్ బార్ నుంచి తూలుకుంటూ ఒక బ్రోకరేజ్ ఆఫీస్కి వెళ్ళాను. సమయం 8 అయింది. అప్పటి షేర్ మార్కెట్ ముగించేసి 5 గంటలైంది. స్టాక్ ధరలు ముద్రించే యంత్రం కొట్టుకుంటూనే ఉంది. ధరల టేపు పైన XYZ 32 అని ముద్రింపబడి ఉన్న చోట నా దృష్టి నిలిచిపోయింది. ఆ రోజు ఉదయం దాని ధర 52. అంటే నేను అయిపోయాను. నాతో పాటు చాలా మంది మిత్రుల పని కూడా అయిపోయింది. హై ఫైనాన్స్ భవంతుల బూరుజులు నుండి దూకి మరణించిన వ్యక్తుల గురించి వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి. అవి నాకు అసహ్యాన్ని కలిగించాయి. నేను మాత్రము అలా దూకను. తిరిగి బార్కు వెళ్ళాను. నా మిత్రులు ఆ రోజు ఉదయం 10 గంటల నుండి లక్షల్లో పోగొట్టుకున్నారు. అయితే ఏంటి, రేపు అనేది మరొక రోజు. నేను త్రాగుతున్న కొలది గతంలో నాలో గెలవాలనే పాత కృతనిశ్చయం తిరిగి రాసాగింది. సో మీరు గమనించేది లేదో, చాలా విజయాల తర్వాత మొదటి నష్టం మీ జీవితంలో కూడా చూసుకోండి. చాలా విజయాల తర్వాత మొదటి నష్టం పట్టించుకోమను. అయితే ఏంటి, మళ్ళీ సంపాదిస్తాం. ఒక 10, 20, 30, 40, 100 నష్టాలు వస్తే వరుసగా అప్పుడు మన కళ్ళు తెరుచుకుంటాం. అప్పుడు దాకా కళ్ళు తెరుచుకోమను. అందరూ ఏమైందంటే 1929లో గ్రేట్ డిప్రెషన్ అని వస్తుంది. మొత్తం స్టాక్ మార్కెట్ కూలిపోద్ది అమెరికాలో. పొద్దున్న 52 ఉంది, సాయంకాలం 32 అయిందంట. అంటే చాలా నష్టం. అది 20 పాయింట్లు అంటే ఒక రోజులో. చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నారంట. ఫ్రెండ్స్ ఏమో లక్షల్లో పోగొట్టుకున్నారంట. అయితే ఏంటి అంటున్నాడు అంటే, ఎంత నిర్లక్ష్యం చూడండి. కూర్చుని ఆలోచిస్తాడు ఎవడైనా. ఇప్పుడు ఏం చేద్దాం, మనోడు బారికి వెళ్ళాడు, ఏముంది, చాలా మంది పైనుంచి దూకి చచ్చిపోతున్నారు. వాళ్ళలో నేను చావను. అదే ఇంకా ఒక బేసిక్ గా మొదటి ఫెయిల్యూర్ తోటి ఎవరికి అర్థం కాదు కదా. మనం అందరం రిపీటెడ్ గా ఫెయిల్ అయితేనే ఇక్కడికి వచ్చాం. అది సో చదవండి సార్. మర్నాడు ఉదయం మాంట్రియాల్లో ఉన్న నా మిత్రుడు ఒకడికి ఫోన్ చేశాను. అతని దగ్గర చాలా డబ్బులు మిగిలి ఉంది. నేను కెనడాకు వెళ్ళడం మంచిదనుకున్నాను. తరువాతి వసంతకాలం నాటికి మాకు అలవాటైన పద్ధతిలో జీవనం సాగించుకోసాగాను. ఎల్బా నుండి తిరిగి వస్తున్న వీర నెపోలియన్ లా నన్ను నేను భావించుకున్నాను. నాకు సెయింట్ హెలెనా అనేది లేదు, కానీ త్రాగుడు తిరిగి మళ్ళీ నన్ను కట్టివేసింది. ఉదారుడైన నా మిత్రుడు వేరే మార్గం లేక నా దారికి నన్ను వదిలేశాడు. ఈసారి ఇక మేము పూర్తిగా దెబ్బతినిపోయాం. సో
మనోడు చూసారా, మనం చేసినట్టే. మనం ఆ లైఫ్ స్టైల్ తగ్గించాం ఏదో విధంగా. నేను తగ్గించిన అప్పో సప్పో చేసి కంటిన్యూ చేయాలి. ఉమ్. అలాగే మనోడు కెనడాలో అంటే ఇప్పుడు మరి సక్సెస్ఫుల్ లోడు కదా పిలుస్తారు. కాకపోతే మనోడు అక్కడికి వెళ్ళి ఫుడ్గా తాగుతుంటే వాళ్ళు పొమ్మన్నారు. ఉమ్. అలాగే నాకు జరిగింది. ఫస్ట్ లో అందరూ హెల్ప్ చేస్తారు, తర్వాత అందరూ పొమ్మంటారు. ఉమ్. సో ఇది ఈ హెలెనా, ఇవన్నీ ఏంటి అంటే ఆ, ఎవరండి ఆయన మర్చిపోయాను పేరు. నెపోలియన్. 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 నెపోలియన్ అంటే ఒక ఫ్రెంచ్ కదా, ఫ్రెంచ్ ఫ్రెంచ్ యాక్చువల్లీ. ఎంపరర్, ఆర్మీ చక్రవర్తి. ఆఫీసర్ కిందే స్టార్ట్ అవుతాడు, ఎంపరర్ అవుతాడు నెపోలియన్. ఆ, మొత్తం యూరోప్ అంతా చాలా గజగజలాడిస్తాడు స్టార్టింగ్ లో. ఆ, ఓ చోట ఓడిపోతాడు అనుకుంటా. కాకపోతే దాని తర్వాత ఉన్న విక్టరీ లేదు అన్నట్టు చెప్తున్నాడు ఇక్కడ. ఆ, నాకు అర్థమైనంత వరకు. మీకు తెలిస్తే ఎవరైనా ఇంకా చెప్పచ్చు దాని గురించి. నెపోలియన్ ఆ, ఆ, మొత్తం అంతా అరవీర భయంకరంగా గెలిచి చక్రవర్తి అయ్యి తిరుగు వాడి పతనం మొదలైంది సెంట్ హెలెనాలో మొదలైందండి. తర్వాత వాటర్లూలో ఎండ్ అయిపోయింది. అక్కడ ఆ సెంట్ హెలెనాతో యుద్ధాలు ఓడిపోవడం మొదలెట్టాడు. పొగరుతో బలుపుతో చేసుకున్నవన్నీ అక్కడికి ఇంకా వాడి సైన్యం చిన్న భిన్నం అయిపోయి వాటర్లూలో చనిపోయాడు. సెయింట్ హెలెనా వాడి పతనానికి మొదలు. ఉమ్, అది. ఉమ్, ఆ, మేము మేము నా భార్య తల్లిదండ్రుల వద్ద నివసించడానికి వెళ్ళిపోయాం. నాకు ఒక ఉద్యోగం దొరికింది. కానీ ఒక టాక్సీ డ్రైవర్ తో ఘర్షణ పడటం వలన ఆ ఉద్యోగం పోగొట్టుకున్నాను. ఆ తరువాతది 5 సంవత్సరాలు కూడా సరైన ఉద్యోగం లేకుండా ఉంటానని, లేదా ఒక క్షణం కూడా త్రాగకుండా ఉండనని ఏ ఏ ఒక్కరూ ఊహించలేకపోవడం ఓ రకంగా నా అదృష్టం. నా భార్య ఇక డిపార్ట్మెంట్ స్టోర్స్ లో పనిచేయడం ప్రారంభించింది. ఆమె అలసిపోయి బడలికతో ఇంటికి వచ్చేసరికి నేను మత్తులో పూర్తిగా మునిగిపోయి ఉండేవాణ్ణి. నన్ను చీదరించుకుంటున్నా నేను మాత్రం బ్రోకరేజ్ ఆఫీసుల వద్ద అనాహ్వానితుడుగా వ్రేలాడుతూ ఉండేవాడిని. సో ఇక్కడ ఆపుదాం సార్. కత్తే మనం విపరీతంగా ట్రై చేస్తాం కదా, ఓటం మొదలైంది మనకి. మనం విపరీతంగా ట్రై చేయటం మొదలు పెడతాం ఆ ఓటం నుంచి బయటికి రావడానికి. ఉద్యోగాలు ఎలా పోతున్నాయి చూసారా, గొడవల వల్ల. ఏదో ఒక కారణం వల్ల వెళ్ళిపోద్ది. బిల్లు విషయంలో ఇప్పుడు ఉత్తి ఆవిడ పనిచేస్తుంది, అది కూడా డిపార్ట్మెంట్ స్టోర్లో. లూయిస్కి యాక్చువల్లీ దండం పెట్టాలి. ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళు ఇలాగే చేస్తుంది. ఎంతో మంది బిల్లు కాకుండా మళ్ళీ అడిషనల్ తాగుబోతులు ఉంటూ ఉంటారు దీంట్లో. వీడికి ఇదంటే మళ్ళీ స- ఎందుకంటే వాళ్ళందరికీ రికవరీ పాస్ చేయడానికి పిలుస్తూ ఉంటారు. అయినా కంప్లైంట్ చేయకుండా ఆవిడ అలాగా చేసుకుంటూ వెళ్ళి తర్వాత ఏళ్ళనాళ్ళు మొదలుపెట్టి ఆడికి నిజంగా ఒక దండం పెట్టాలి. గ్రేట్ ఆవిడ అసలు, ఒక విధంగా చెప్పాలంటే అందరికంట. ఆ, అది బిల్లుకి ఒక తాగుబోతులకి ఆవిడేను ఈ పాసింగ్ అన్నది ఏం అక్కర్లేదు, ఉద్యోగం చూసుకోని ఉంటే మనం అందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. సో అది ఇంకా రాలేదు ఆ టాపిక్. బేసిక్ గా ఏమవుతుందంటే బిల్లు ఓటమి పెరుగుతూ వెళ్తుంది. అది ఇక్కడ ఆపుదామండి. మీ ఇష్టం సార్. ఇక్కడ అదే చిన్న గ్రూప్ ఇష్టం. సార్ ఉమ్, చదువుదామండి, ఆపుదామా, ఏమంటారు? గిరిధర్ గా చెయ్యొచ్చు. చదువుదాం ఇంకో చదువుదాం. It's only story, then we'll not stop. Go ahead. వెయిట్ లాస్ట్ 20 minutes గ్రూప్ కాన్షియస్ ఏముండిందంటే అండి, గ్రూప్ I'm giving you my vote. నో బట్ ఓకే థ్యాంక్ యూ. Since you mentioned group conscious, I నో thought దిస్ of. ఇస్ నాట్ ద హోమ్ గ్రూప్. ఇక్కడ group అనుభవాలు అంటే. తీసుకుందాం సార్, ఆ? అనుభవాలు తీసుకుందాం మిత్రుల దగ్గర నుంచి. అది సో దిస్ అనదర్ ఓట్ ఫర్ అనుభవాలు. ఓకే. గిరిధర్ గారు ఒకసారి షేర్ చేస్తారా అండి? పవన్ గారు, నేను ఒక్క మినిట్ లో వస్తా. గిరిధర్ గారు చేయెత్తారు. నా పేరు పవన్ అండి, నేను త్రాగబోతుని. గిరిధర్ గారు, ఈ రోజు చదివిన అంశానికి సంబంధించింది ఏమన్నా షేర్ చేయగలరండి? చేస్తానండి. నా పేరు గిరిధర్, నేను ఒక తాగుబోతున్నాండి.
భగవంతుడి దయ ఈ కార్యక్రమం మిత్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ఇవాళ మొదటి చెప్పుకు దూరంగా ఉన్నాను సార్. బిల్ కదా మరి ఫస్ట్ స్టెప్ చేస్తున్నప్పుడు స్పాన్సర్ గారి దయ వల్ల ఈ కథ చదువుతూ గిరిధర్ నువ్వు పరకాయ ప్రవేశం చేసుకుని చూసుకుంటే గానీ నువ్వు ఆ శక్తిహీనతను కనుగొనలేవు అని చెప్పినప్పుడు మరి దాని గురించి బాగా డీప్ గా ఆలోచించి చేయవలసి వచ్చింది. మరి ఆయన కథని parallel గా నాకు చూసుకుంటే మరి నేను కూడా జాబ్ పర్పస్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను కూడా సరదాగా అందరితోటి సంతోషమైన వాతావరణంలో గడుపుతూ ఉండడం జరుగుతూ ఉండేది. మరి అలాంటి సమయంలో వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మరి సరదాగా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కదా, నేను కూడా తీసుకుంటే తప్పే ఉంటుంది అనేసి జస్ట్ కార్మల్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అప్పటికి కూడా వాళ్ళు కొంతమంది వ్యక్తులు నన్ను హెచ్చరించడం జరిగింది. బాబు నువ్వు ఇది ఏదో చిన్నపిల్ల ఆటలాగా చూస్తున్నావు దీన్ని, కానీ దీనివల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు నన్ను హెచ్చరించడం జరిగింది. అప్పుడు నన్ను నేను సమర్థించుకుంటూ వచ్చాను. లైఫ్ ని ఆల్కహాల్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయగలను. చాలా మంది వ్యక్తులు తాగుతూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి తాగుడికి సంబంధం లేదు, తాగుతూ కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు అని నేను చాలా గర్వంగా అహంకారంతో కూడిన సమాధానం వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు నన్ను ఓ పిచ్చివాడిలాగానో లేకపోతే అమాయకుడిలాగానో చూడటం జరిగింది. మరి నేను దాన్ని అలా పట్టించుకోకుండా నన్ను నేను సమర్థించుకుంటూ నేను ఇప్పటి వరకు లైఫ్ ను సరిగ్గా డీల్ చేసుకుంటూ రాలేకపోయానా, లేకపోతే నాకంటూ ప్రత్యేకమైన శైలి లేదా, నేను అందరికంటే వీళ్ళకన్నా విభిన్నమైన వాడిని, వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అయిపోయారో నేను అక్కడ ఫెయిల్ అవ్వను అని నేను వాళ్ళతో వాదిస్తూ నన్ను నేను సమర్థించుకుంటూ తాగుడికి చాలా దగ్గరగా వెళ్ళిపోవటం జరుగుతూ ఉండేది. అప్పుడు మరి నేను కూడా అనుకున్నాను, వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు, గొప్ప గొప్ప వ్యక్తులతో కలిసి నేను కూడా కూర్చుని తాగుతున్నాను, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు, నా జాబ్ పర్మనెంట్ అవ్వడానికి వీళ్ళందరూ నాకు సహాయపడతారు, ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులతో కలిసి నేను తాగుతున్నానని నన్ను నేను ఊహించుకున్నాను. అలా ఊహించుకున్న సమయంలో తాగుడు వరకు వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు కానీ మిగతా విషయాల్లో ఎక్కడ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. దాంతో నాకు ఇలా కాదు, ఇంకా చదువులో ఇంకా ముందుకెళ్ళి ఏదైనా చెయ్యాలి అని చెప్పి మళ్ళీ నేను ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అది రాసుకోవడం, కానీ అది ఎందుకు నాకు పడలేదు. అలా ఎగ్జామ్స్ లో కూడా తాగి వెళ్ళడం, ఏం రాస్తున్నానో తెలియకుండా ఏదో రాసి రావడం, చివరికి అది కూడా నాకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అలాగే ఈ బూమ్రాంగ్ గురించి కూడా బిగ్ బుక్ రీడింగ్ లో విన్నాను నేను. సాధారణంగా వాళ్ళ తాతగారి ఇంటి దగ్గర ఈ బూమ్రాంగ్ అన్నది వాళ్ళ తాతగారు తయారు చేసి ఇచ్చారని బిల్ గారికి, అది తిరిగి వచ్చి ఆయనకి తగిలిందని, దాని గురించే బిగ్ బుక్ లో ఆయన బూమ్రాంగ్ గురించి రాశారని బిల్ గారు షేర్ చేయడం నేను విన్నాను. అట్లాగే బిల్ గారికి లాగానే నాకు కూడా విభిన్నమైన కొత్త కొత్త ఐడియాలు అనమాట. ఎవరికి రాని ఐడియాలు నాకే వస్తూ ఉంటాయి. చాలా విభిన్నంగా ఆలోచిస్తాను, ఎందుకంటే వీళ్ళు ఎవరికి సరిగ్గా పూజలు చేయడం రాదు. అదంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక సీరియల్ గా ఉంటుంది, 1 by 1 సీరియల్ ఉంటుంది. మేమందరం కూడా ఒక పర్టికులర్ ఒక పూజకే పరిమితమైన వ్యక్తులు, అది తప్ప వేరేవి రావు. ఎవరైనా ఆ సెక్షన్ లో దాని గురించి చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అన్నప్రాసనలు ఒక 20 మంది వ్యక్తులు ఉంటాం. 20 మంది వ్యక్తులు కూడా సీరియల్ వైజ్ గా 1 by 1, ఇప్పుడు మన షేరింగ్ లో ఎంత మంది అయితే ఉన్నామో అలా 1 by 1 వస్తూ ఉంటుంది, ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకటి. మళ్ళీ నా లైన్ రావాలంటే ఆ లైన్ అంతా తిరిగి మళ్ళీ ఫస్ట్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అప్పటిదాకా నాకు రాదు, ఆ వేళ రావచ్చు రాకపోవచ్చు, మళ్ళీ మరుసటి రోజు పోస్ట్ పోన్ అవుతుంది, మళ్ళీ మరుసటి రోజు ఎప్పుడు వస్తుందో అలా ఉంటుంది. ఎవరైనా తెలిసిన వ్యక్తులు, కార్తీక్ గారు, గిరిధర్ గారు రేపు నేను వస్తున్నాను, సో మీరు నాకు చేసి పెట్టాలి అని అంటే నా వరుస వచ్చే కంటే బిఫోర్ గా వచ్చేస్తుంది.
ఎందుకంటే ఆయన నన్ను చేయమన్నారు కాబట్టి నేను ముందుగా చేసేసుకోవచ్చు, ఆ వరుస వచ్చేంత వరకు ఆగకుండా. అది ముందు చేసేసుకుంటున్నాను కాబట్టి ఆ వరుస మళ్ళీ వచ్చిన తర్వాత నాకు ఎవరు పూజ, ఎందుకంటే బిఫోర్ నేను చేసేస్తున్నాను కాబట్టి. మిత్రులు దయచేసి అర్థం చేసుకోగలరని ప్రయత్నం చేస్తున్నాను. సో నేనేం ఆలోచించానంటే, ఇలా కాదు, నేను ఒక సంచిలో వెంకటేశ్వర స్వామి వ్రతం పుస్తకం పెట్టేసుకుంటాను, ఆ పూజకి సంబంధించిన సామాన్లు అన్ని పెట్టేసుకుంటాను, గిరిధర్ గుళ్ళోకి గారు, వెళ్ళిపోతాను. సారీ సార్, అండి, ఈరోజు చదివిన అంశం గురించి ఏమన్నా మాట్లాడగలరా సార్ ప్లీజ్? అలాగేనండి. అంటే నేను ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బిల్ గారు కూడా సేమ్ అలాగే నాకులాగానే ఆలోచన చేశారు. ఎందుకంటే ఆయన ఏమనుకున్నారంటే, వీళ్ళందరూ కూడా చాలా తెలివి తక్కువమైన విషయాలు, వీళ్ళకి స్టాక్ గురించి, స్టాక్ బ్రోకర్ గురించి, వీటి గురించి ఏం తెలియదు, నేను వీళ్ళకన్నా విభిన్నంగా ఆలోచించాలి, ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ యొక్క పనితీరులు ఎలా నడుస్తున్నాయి ఏంటి అని చెప్పేసి నేను ఒక కమిటీ, అదే ఒక ఇన్వెస్టిగేషన్ లాగా చేసి దాని అన్నింటిని కూడా పరిశీలించి అప్పుడు ఏ కంపెనీ మీద పెట్టాలి, ఏ కంపెనీ మీద పెట్టకూడదు అని చెప్పేసి నేను అధ్యయనం చేస్తానని చెప్పేసి వెళ్ళాను. మరి అలాంటప్పుడు బిల్ గారు సొంత ఖర్చులు పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా కూడా. అంతేగాని ఎవరు వీళ్ళకి ఇన్వెస్ట్ చేయరు కదా, ఆయన సొంతంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు బోల్డ్ అంత సమయం, ఖర్చు ఇవన్నీ కూడా వృధా అవుతూ ఉంటాయి సాధారణంగా. అవన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఒకటి నడుస్తుంది ఒకటి నడవదు అని చెప్పేసి చెప్పి ఏదో తీసుకుంటే, అక్కడ పర్టికులర్గా రాశారు, చాలా మంది పేపర్ల మీద లక్షలు నాకు ఇచ్చారంట. చేతికి రాలేదు డబ్బు, చేతికి వస్తే కదా మనం ఓ పర్వాలేదు నా జేబులో ఉన్నాయి ఒక 1000 రూపాయలు అని చెప్పేసి దాన్ని చూసి మురిసిపోవడానికి. పేపర్ మీద ఉంటే ఏమవుతుంది, పేపర్ మీద ₹1,00,000 కూడా రాసుకోవచ్చు, 2 లక్షలు కూడా రాసుకోవచ్చు, చూసుకోవడానికి అది పెరగచ్చు తరగచ్చు. ఇవాళ గోల్డ్ రేటు అలాగే ఉంది, గోల్డ్ తీసుకున్నాను, అది నా దగ్గర ఉంది, ఇది నేను మొన్న 50,000కి కొన్నాను, ఇవాళ ₹1,00,000 అయిపోయిందని మురిసిపోవడానికి ఏముంది, ఎల్లుండి 50,000కి తగ్గిపోవచ్చు, చెప్పలేదు. స్టాక్ మార్కెట్ విషయంలో కూడా అంతే, వాళ్ళు పేపర్ల మీద లక్షలు నార్జిచ్చారంట ఆయన ఇచ్చిన సలహా మీద. సో మరి నేను కూడా అంతే, ఏదో ఊహాతీతమైన ఆలోచనలు, ఇది ఉంది నా దగ్గర, అది చేసేస్తాను, రేపొద్దున అది ఉంటుంది, రేపొద్దున ఇది వచ్చేస్తుంది అని గాల్లో ఊహ మేడలు కట్టడం బాగా అలవాటు. అలాగే చాలా డబ్బున్న వాళ్ళకి ఉండే శరీర ఛాయ కూడా నాకు ఉంది అని చెప్పి బిల్ గారు అనడం నాకు కూడా చాలా విస్మయాన్ని కలిగించింది. ఎందుకంటే నేను అలాగే మురిసిపోతూ ఉంటాను, సాధారణంగా నేను కూడా ఎర్రగా బుర్రగా ఉంటాను. చూడంగానే ఎవరైనా కొద్దిగా తక్కువ గిక్కువ చేసుకుని కళ్ళజోడు పెట్టుకుని నీట్గా వెళ్తూ ఉంటే సార్ సార్ అంటారు, కానీ నా జేబులో ₹1 కూడా ఉండదు. గిరిధర్ గారు 1 more minute సార్, దానికి మీరే చేస్తున్నారా? అవునండి, అవును. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామా? మరి ఇవ్వాలి కదా సార్. ఓకే, తప్పకుండానండి. ఓకే, నేను ఆప్ చేస్తున్నాను, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి సార్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా సరే 4 minutes. శ్రీనివాసరావు గారు, ఓకే. శ్రీనివాసరావు గారు చేయెత్తారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు, నేను ఒక తాగుబోతుని. బిల్ స్టోరీ వింటుంటే నిజంగా ఇవన్నీ మన లైఫ్ లో కూడా జరిగినట్టు అనిపిస్తుంది. మధ్యలో కార్తీక్ గారు చెప్పినట్టు ఈ ఎర్లీ సక్సెస్ రావటము, ఆ ఎర్లీ సక్సెస్ ని ఎంజాయ్ చేయడంలో మనల్ని మించడం లేరనుకోవటము, ఇవన్నీ అందరి జీవితంలో, అంటే ఆల్కహాలిక్ జీవితంలో ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నట్టుంది. నా లైఫ్లో అయితే జరిగింది. చాలా ఎర్లీగా నేను ఒక మంచి జాబ్లోకి రావటం వల్ల నేను చాలా సక్సెస్ అయ్యానని నాకు నేను భావించుకొని వేరే తర్వాత ఇంకా ఫర్దర్ ప్రయత్నాలు అనేవి చేయకుండా, ఇంకా మనం పైకి వెళ్ళాలనుకోకుండా అప్పుడు మనం ఆల్కహాల్ వైపు తిరగటము, ఆ ఆల్కహాల్ అనేది మనల్ని కన్జ్యూమ్ చేయటం అది జరిగింది. ఇందాక నెపోలియన్, నేను హిస్టరీ స్టూడెంట్ కాబట్టి జస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. నెపోలియన్ రిటర్న్ ఫ్రమ్ ఎల్బా, హీ నెవర్ రిటర్న్ ఫ్రమ్ సెయింట్ హెలీనా. ఇది మన ఆల్కహాలిక్లకు బాగా పనికొస్తుంది. నెపోలియన్ జనరల్ ఆయన ఒక వార్లో ఓడిపోయాక మెడిటరేనియన్ ఐలాండ్లో పెడతారు, ఎల్బాలో. అప్పుడు ఆయన తప్పించుకొని వచ్చి ఓ 1000 మందిని పెట్టుకొని మళ్ళీ ఫ్రెంచ్ ఎంపరర్ అవుతాడు. తర్వాత నెక్స్ట్ వార్లో ఓడిపోయాక ఈసారి గట్టిగా తీసుకెళ్లి సెయింట్ హెలానాలో పెడతారు ఆయన్ని.
సో అక్కడే చచ్చిపోతాడు. అంటే మన ఆల్కహాలిక్లలో కూడా మనం రిహాబ్కు అటు ఇటు పోయి మళ్ళీ రాగలుగుతాం ఎల్బా నుంచి వచ్చినట్టు. గ్రేవ్ యార్డ్ పోతే మాత్రం మళ్ళీ రిటర్న్ ఉండదు. సో ఈ మధ్యలోనే రిహాబ్ నుంచో లేకపోతే మనం రియలైజ్ అయ్యో ఏ మీటింగ్స్కి వచ్చేస్తే సెయింట్ హెలినా పోవాల్సిన అవసరం మన ఆల్కహాలిక్లో ఉండదని నా ఒపీనియన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, గుడ్ షేర్. ఎవరన్నా ఉన్నారండి ఇంకా అనుభవాన్ని పంచుకోవడానికి, వాళ్ళ చదివిన దాని గురించి, వాళ్ళ చదివిన అధ్యాయం గురించి మాట్లాడితే సంతోషం. అవును బాయ్, నేను చేయనా ఈ ఇన్సూరెన్స్ నాతో తెలుగు ప్రసాద్ నేను తాగబోతుంది. సేమ్ ఈ రోజు జరిగిన అధ్యాయంలో చదివిన అధ్యాయంలో ఐ థింక్ ఇది 2017 అనుకుంటానండి. 17, 18, 19 ఈ 3 సంవత్సరాలు నేను బిగ్ స్టోరీ ఇప్పుడు అప్పుడు చదివినప్పుడు కూడా నాకు నేను కనిపించాను. అప్పుడు ఒక సంస్థలో అంటే బిర్లా శక్తి సిమెంట్ అనేది ఇండియాలో ఒక పెద్ద కంపెనీ. దాంట్లో టీ పౌడర్ అనే దాంట్లో సెగ్మెంట్ లో హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 40 మందిని సెలెక్ట్ చేస్తే దాంట్లో ఒక 4 కోల్కతాకి ఫ్లైట్ ఎక్కించి పంపించారు. అంటే నా జీవితంలో ఫస్ట్ టైం నాకు కంపెనీ సెలెక్ట్ చేసి పంపించింది. ఇంకా ఫైనల్ ఇంటర్వ్యూ కాలేదు. అక్కడికి వెళ్ళాను. ఆ 4, 6లో 2 సెలెక్ట్ చేస్తాను. దాంట్లో నేను ఒక్కరిని, నా పక్కన ఉన్న వ్యక్తి MBA చేశాడు. అతను ఇప్పుడు ఏషియన్ పెయింట్ లో జనరల్ మేనేజర్ అనుకుంటా పొజిషన్. అతనికి సేమ్ ప్యాకేజ్, నాకు సేమ్ ప్యాకేజ్. మరి నా స్టడీ చూస్తేనేమో ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ డిస్కంటిన్యూడ్. దాన్ని ఫేక్ సర్టిఫికేట్ పెట్టి నేను ఆ జాబ్ సంపాదించాను. ఆ తర్వాత 3 సంవత్సరాలు నా తాగుడుకు కానీ నా ఖర్చులకు కానీ అడ్డు అదుపు లేకుండా పోయింది. అంటే ఆ కంపెనీలో సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళడం, అక్కడ నేను స్టాల్స్ పెట్టడం. హైదరాబాద్ కి ఇతను మానేశాడు, దానికి నేను ఓల్డర్సర్ గా ఒక్కరిని ఉండడం, తర్వాత ఇంకొకరిని తీసుకోవడం. అతనికి ఉద్యోగానికి నాకు ఎసరపడుతుందని తనని మ్యానిపులేట్ చేసి రిజైన్ చేయించేయడము. ఇవన్నీ ఒక పక్కన సంపాదన పెరుగుతుంది, ఇంట్లో అన్ని వస్తువులన్నీ తీసుకొచ్చి పెట్టేస్తున్నాను, ఫ్రెండ్స్ తోటి ఇష్టం వచ్చినట్టు తాగుతున్నాను. ఎవడైనా నన్ను అవాయిడ్ చేసినంటే సేమ్ వీడెంతరా ఇక పిచ్చా పార్టీ అన్నట్టు, నచ్చినోని నచ్చినట్టు, నచ్చనోని నచ్చినట్టు. ఆ విధంగా తీసుకుంటూ పోతే నా పతనం 2019 లాక్డౌన్ ఐ థింక్ రావడానికి ముందు అనుకుంటా, 20 ఇప్పుడు ముందు, ఒక జస్ట్ 2-3 months ముందు వాళ్ళు ఏకంగా టర్మినేషన్ లెటర్ ఇచ్చి పంపించేశారు. అంటే నా తాగుల్లో బిజినెస్ ని పక్కన పెట్టేసాను, ఓన్లీ రిపోర్టింగ్ లేదు, ఏం లేదు, నేనే రాజు, నేనే మంత్రి. సో అట్లా ఈ కంపెనీలో నేను రిజైన్ చేసే సమయానికి నా తాగుడు మొత్తం ఇవాళ కోరితనానికి మొత్తం పతనం అయ్యింది. సో దీంట్లో నాకు చదివినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అదే కనిపించింది, నా ఎక్స్పీరియన్స్ ని పంచుకోవాలనిపించింది. థ్యాంక్ యూ పవన్ సార్. థ్యాంక్ యూ తిరుమల గారు. మిత్రులారా, ఇంకెవరన్నా ఈ రోజు చదివిన అధ్యాయం గురించి మీ అనుభవాన్ని కానీ మీకు ఎట్లా రిలేట్ చేసుకున్నారు ఏమన్నా చెప్పగలరా, మాట్లాడదాం అనుకుంటున్నారా? గంగాధర్ గారు, ఖలీల్ గారు, శ్రీను యాదవ్ గారు, మధు గారు, అప్పన్న గారు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్, అడగమంటారా? ఏదన్నా మీరు అడుగుతాను. చదువుకున్న అధ్యాయం గురించి ఏమన్నా? ఓకే, అంటే ఇప్పుడు నా పేరు అప్పనండి, కాళ్ళండి, దేవుడి దయ మిత్రుల సహకారం. యాక్చువల్గా నాకు లాస్ట్ 4-5 years బ్యాక్ ఒక విషయం తెలిసింది, అది అనుకోకుండా ఇప్పుడు గుర్తొచ్చింది. మన బిల్లు గారు ఇంట్లో కొత్త సఫరాలకి ఇంటికాడ మీటింగ్ పెట్టడం, తర్వాత వాళ్ళకి లూజీ మేడం గారు టీ కాఫీలు ఇవ్వడం జరిగేది. ఒకసారి బిల్లు గారు లేనప్పుడు మన మెంబర్లే అంటే మన బిల్లు గారికి పేరు వస్తుందని అది ఒక రకంగా అయితే ఉక్కురసనం కుళ్ళు వద్దాను, అలాంటి టైంలో మేడం గారి మీద హత్య ప్రయత్నం చేశారని నాకు ఒక 3-4 years బ్యాక్ తెలిసింది. అది యాక్చువల్గా అలాంటిది ఏమైనా జరిగిందా ఆ రోజుల్లో? అలాగే నా పేరు ఓకే. కార్తిక్ అండి, నేను ఒక త్రాగుబోతుని. నాకు తెలిసి అలాంటిది ఏం జరగలేదండి. బిల్లు గారి ఇంట్లో ఒకళ్ళు సోఫా కాల్ చేయటం నిజం, ఒకళ్ళు ఊరేసుకుని చచ్చిపోవటం నిజం. ఇది నేను ఎప్పుడు వినలేదు. ఓకే,
అంటే సార్, అంటే మన బిల్లు గారికి పేరు ప్రఖ్యాతులు మన వరల్లో బాగా ఇంప్రూవ్మెంట్ రావడం అందరూ అలాగా. అలాగే ఆల్రెడీ 16వ పేజీలో మా ఇంట్లో ఒక మిత్రుడు ఆ, ఆత్మహత్య చేసుకున్నారు అని మా అభివృద్ధి వారోలాగని రాశారు కదా ఆల్రెడీ. అభివృద్ధి ఓరవలేక కాదు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మామూలుగా త్రాగిపోతుండి ఆత్మహత్య చేసుకున్నాడు. అభివృద్ధి ఓరవలేక అంటే బిల్ ఎక్కడైనా అంతే ఉంటది. హోల్ టైమర్ పట్టుకుని ఉంటే అది తర్వాత జరిగింది. కాస్త పక్కన పెట్టారు తీసుకెళ్ళి బిల్ని. ఇది నేను ఎక్కడ లిటరేచర్ లో కానీ ఏ హిస్టరీలో కానీ రూమర్స్ లో కూడా వినలేదు నేను ఈ మాట. ఇది ఫస్ట్ టైం. సో అది మనకు అనవసరం, ప్రోగ్రామ్ కి ఉపయోగపడేది కాదు. చెప్పండి ఇంకా. ఓకే, తిరుమల ప్రసాద్ గారు మీరు మళ్ళీ హ్యాండ్ రేజ్ చేశారా? అవునమ్మా, ఒక 2 minutes. అయితే ఈ స్టోరీ చదివినప్పుడు బిల్ గారి భార్య డిపార్ట్మెంట్ స్టోర్ లో పనిచేసింది అని చెప్పారు కదా. సో అప్పుడు దానికి కూడా నాకు నా పర్సనల్ ఇన్వెంటరీ ఎట్లా రిలేట్ అయిందంటే, నేను ఒక 50-60,000 సంపాదించే ఆ టైంలో నా జాబ్ పొడగొట్టుకున్న తర్వాత దాదాపు లాక్డౌన్ తర్వాత నుంచి ఒక 2 సంవత్సరాలకు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కింద పాపం వాళ్ళు 7-8 వేలకి శాలరీ చేస్తూ ఇల్లుని నడిపారు. కానీ నేను ఈ జాబ్ పోయినా ఇంకో జాబ్ అన్న వ్యక్తిగతతో ఏదో రకంగా ఎక్కడో అక్కడ పులి చేస్తూ కింద మీద పడి తాగేటోని. కానీ అక్కడ తను ఏమీ వారించలేదు అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం నేను ఇంట్లో అందరికీ నరకం చూపించాను. అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చేవాడిని, తిట్టేవాడిని, కొట్టేవాడిని, ఎన్నో అసహ్యకరమైన చర్యలు చేసేవాడిని. సో 1 ఫైన్ డే 9 స్టెప్ చేసినప్పుడు తన కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ నేను చేసిన తప్పు చెప్పుకున్నప్పుడు ఆ గిల్టీ ఏదైతే ఉందో అది భగవంతుడయ్యా వెళ్ళిపోయిందండి. ఈ అనుభవం చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తిరుమల గారు. మిత్రులారా, ఇంకెవరన్నా ఈ రోజు చదివిన అధ్యాయం గురించి మీ అనుభవాలను పంచుకుంటారండి? సురేష్ గారు ఎలా ఉన్నారు సార్? చాలా రోజులు అయిపోయింది. ఓకే, సో వాలంటీర్ గా వస్తే వస్తారు, లేకపోతే పర్లేదండి. వీ కెన్ క్లోజ్ ద మీటింగ్. బాగానే ఉన్నా సార్. సో వినపడింది సార్.